హాయ్ అండి. వెల్కమ్ టు మహాలక్ష్మి వ్లాగ్స్. ఇంకా ఈరోజైతే భక్షాలు అయితే చేశానండి. నేను బొబ్బట్లు అంటారు, బచ్చాలు అంటారు. కానీ నేనైతే వెరైటీగా ఉండాలని అయితే అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే ప్రాసెస్‌లోనైతే చూపిస్తున్నానండి. ఈజీగా అంటే ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా దేనితో చేశానంటే నేనైతే శనగపిండితోనైతే చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చూసారు కదా! అచ్చం బచ్చాల కంటే బాగున్నాయి. మనం పప్పుతో చేస్తే ఎలా వస్తాయో అంతకంటే బాగా వచ్చాయండి. మనమైతే టైం లేకుంటే అప్పటికప్పుడు చేసుకోవడానికైతే చాలా బాగుందండి. చాలా ఈజీ కూడా. మీరు కూడా ట్రై చేయండి. ఈ పండగకైతే మీరు కూడా చేసుకోండి. పదండి వీడియోలోకి వెళ్ళైతే చూసేద్దాం. ముందుగానైతే పిండి అయితే తడుపుకుందామండి. ఇంకా నేనైతే ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకుంటున్నాను. దాంట్లోనే ఒక పావు టీ స్పూన్ ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ అంతా నెయ్యి వేసి అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాతనైతే మనం పిండి ముద్దలాగానైతే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి ముద్దలాగానైతే బాగా కలుపుకోవాలండి. పిండి అయితే స్మూత్గా ఉండేలాగానైతే కలుపుకోవాలి. ఇలా బాగా మర్దన చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాతనైతే పైనుంచి కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఇలా మసాజ్ చేసి అయితే మూత పెట్టేసి అయితే ఒక 10-15 నిమిషాల వరకు అయితే పక్కన ఉంచుకోవాలి. ఎంతసేపు పెట్టినా పిండి నానితే బాగుంటుందండి. ఇంకా కడాయి పెట్టుకొని అయితే దాంట్లో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేడెక్కిన తర్వాతనైతే దాంట్లోనే శనగపిండి వేసుకోవాలి. 1.5 కప్పు. ఇలా 1.5 కప్పు శనగపిండి వేసి అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు అయితే సిమ్లో పెట్టయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి. మంచి స్మెల్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసి పక్కన ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. అదే కడాయిలోనైతే ఒక 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని అయితే బెల్లం మొత్తం కరిగేంత వరకు అయితే కలుపుకోవాలి. ఇలా కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకుంటున్నాను చూడండి. దాంట్లో చెత్త అంతా వస్తుంది కదా, ఇసుక ఏదన్నా ఉంటే వెళ్ళిపోతుంది. ఇంకా పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి. ఇంకా ఇలా మరిగిన తర్వాతనైతే మనం వేయించి పెట్టుకున్న శనగపిండి దీంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకొని అయితే బాగా ఉడికించుకోవాలి. ఇంకా మనం పప్పుతో పని లేకుండానైతే మనం ఉడకబెట్టే అవసరం లేకుండానైతే ఇలా పిండితో కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లోనే ఒక 1/2 స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలా ఇలాచీ పౌడర్ వేసుకొని ఇలా బాగా కలుపుకుంటూ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. మొత్తం గట్టిగా కూడా చేయొద్దు దీన్ని. ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోనే ఒక 1 స్పూన్ అయితే 1.5 స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేస్తేనే బాగుంటుంది కాబట్టి నెయ్యి అయితే దీంట్లో వేసుకోవాలండి. ఇంకా మీకు ఇష్టం ఉంటే దీంట్లో కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేస్తలేను. ఇలా ఉన్నప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. చూడండి ఇంకా గట్టిగా అవుతూ ఉంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇలా చల్లారే కొద్దికి గట్టి పడుతూ ఉంటుంది ఇది. ఇంక ఇలా మొత్తం గట్టిగా అయిపోయింది చూడండి. ఇంక ఇలా గట్టిగా అయిన దాన్ని అయితే మనము ముద్దలు చేసుకోవాలి. మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో ముద్దలు చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకోవాలి. మీకైతే గట్టి పడ్డదనుకోండి దాంట్లో కొంచెం వాటర్, గోరువెచ్చని వాటర్ వేయండి. కొంచెం వెయిట్ చేసి వాటర్ వేస్తే కొంచెం మళ్ళీ లూజ్గా అయిపోతుంది. మనం పిండి అయితే తడిపి పెట్టుకున్నాం కదండి. ఈ తడిపిన పిండిని అయితే మన సైజుని బట్టి అయితే మనం ముద్దలు అయితే చేసుకోవాలి. పెద్దగా కావాలంటే పెద్దగా, లేదంటే చిన్నగా. ఇంకా నాకైతే చిన్న మీడియం సైజు చేసుకున్నానండి. ఇంకా చేసుకున్న దాంట్లోనైతే ఇలా చేసుకొని అయితే మనం పూర్ణం కూడా ఉండలు చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉండ దీంట్లో పెట్టుకొని అయితే ఇలా ఒత్తేసుకోవాలి. సైడ్లో మొత్తం జాయింట్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం మిగిలిన పిండి ఉంటుంది కదా, పైనుంచి అయితే ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని అయితే మళ్ళీ రౌండ్ చేసుకొని కింద ఒక కవర్ వేసుకోవాలండి. నేనైతే ఒక పాలిథిన్ కవర్ వేసుకున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నా వేసుకోండి. ఇలా వేసి అయితే నెయ్యి రాసి ఇలా పెట్టుకొని అయితే మన చేయితో ఒత్తుకోవాలి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులోనైతే ఒత్తుకోవాలి. నేనైతే కొంచెం పలుచగానే సన్నగానే చేస్తున్నానండి. లావు అయితే చేస్తలేను. ఇంకా మనం పెనం పెట్టుకొని అయితే అది వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసి ఇలా వేసుకోవాలండి. చేసింది మనం బచ్చానైతే ఇలా వేసుకొని అయితే మనం కాల్చుకోవాలి. 2 దిక్కుల నెయ్యి వేసుకుంటూ ఇలా ఒక సైడ్ వేగింది కదా, ఇంకొక సైడ్ అయితే తిప్పుకోవాలి. ఇలా ఇంకొక సైడ్ తిప్పుకొని నెయ్యి రాసుకొని 2 సైడ్లు కాల్చుకోవాలండి. ఇలా 2 సైడ్లు బాగా కాలిన తర్వాతనైతే తీసి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇలాగే కాల్చుకోవాలి అన్నీ చేసుకొని. ఇంకొక విధంగా కూడా చూపిస్తాను చూడండి. ఇలాగే సేమ్ మళ్ళీ ఇంకొకటి చేసుకొని అయితే ఇంకా ఎక్స్ట్రా పిండి అయితే ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని అయితే మనం మళ్ళీ రౌండ్ చేసుకొని అయితే ఇలా బెల్లం కట్టే ఉంటుంది కదండి, దానికైతే నెయ్యి రాసుకొని అయితే ఇలా దాంతో కూడా చేసుకోవచ్చు అండి. ఇంకా మనం పైనుంచి కూడా ఒక బటర్ పేపర్ అయినా కవర్ అయినా పెట్టేసుకొని ఇలా చేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుందండి.
మనకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ఒత్తుకోవచ్చు. బెల్లం గడ్డతో కూడా ఇలా ఒత్తుకున్న దాన్ని కూడా ఇలాగే వేసుకొని అయితే కాల్చుకోవాలి. ఇలా అన్నీ కాల్చేసుకుంటున్నానండి నేనైతే నెయ్యి వేసుకొని అయితే. ఇంక చూడండి 2 వైపులా పొంగుతూ ఎంత బాగా వస్తున్నాయో. బచ్చాల కంటే కూడా టేస్ట్ బాగుంటదండి. బొబ్బట్లులాగా అంతకన్నా బాగొస్తది మనం పిండితో చేసినా గూడా. మనమైతే ఇక్కడ పప్పు ఎక్కడ వాడలేదు. శనగపిండితోనే చేసుకుంటున్నాము. అదే టేస్ట్, అదే రుచి, అదే టేస్ట్ ఉంటదండి. నెయ్యి వేసి చేసుకున్నామంటే చాలా అంటే చాలా బావుంటది. సూపర్ సూపర్‌గా ఉంటాయి. మీరు కూడా ఈ పండగకైతే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్‌లో చెప్పండి. చాలా అంటే చాలా బావుంటదండి. పిండి ఉడకబెట్టేటప్పుడు ఏమైనా మిస్టేక్ అయ్యి కొంచెం గట్టిగా అయిందంటే వేడి నీళ్ళు చేసి వేసుకోవాలి దాంట్లో. మళ్ళీ కొంచెం లూజ్ అయిపోతుంది. ఇంకా అలా కాకుండా లూజ్ అయిందనుకోండి, మళ్ళీ ఒక 2 నిమిషాలు స్టవ్ పైన పెట్టండి. మళ్ళీ గట్టి పడిపోతుంది. అంతే అండి. ఇంకా ఈ టిప్ అయితే పాటిస్తూ అయితే ఇలానైతే చేసుకోండి. చాలా అంటే చాలా బా వచ్చినాయి. చూడండి ఎంత పల్చగా మనం ఎంత లావుగా చేసినా, ఎంత పల్చగా చేసినా గూడా సూపర్ సూపర్ టేస్ట్‌తో వచ్చాయండి. చాలా అంటే చాలా బావున్నాయి. ఇంకా మీరు కూడా ఈ పండగకైతే ఇలా చేసుకొనైతే తినండి. సూపర్‌గా ఉంటాయి. చాలా బావుంటాయి. హడావుడి లేకుండా తొందరగా అయిపోతది. ఒక్కరం ఉన్నా గానీ ఈజీగా చేసుకోవచ్చండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇవ్వండి. నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.